హాయ్! ఈరోజు మనం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు వార్షిక అప్డేట్ కాదని టెక్ ప్రపంచంలోనే ఒక పెద్ద సంచలనం అంటున్నారు. అసలిందులో అంత స్పెషల్ ఏముందో చూసేద్దాం రండి. సరే, మరి అందరి మెదడులోనూ తిరుగుతున్న ప్రశ్న ఇదే కదా, ఈ అప్గ్రేడ్ నిజంగా అంత గొప్పదా? దీని గురించి వస్తున్న ఈ హడావిడి అంతా నిజమేనా? పదండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుందాం. ఒక విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అంటే ఏదో చిన్న చిన్న మార్పులతో రాలేదు. దీని కెపాబిలిటీలో ఇదొక పెద్ద జంప్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకలా అంటున్నామో ఆ డీటెయిల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ముందు అందరి కళ్ళు దీనిపైనే ఉన్నాయి. అదేంటంటే కెమెరా సిస్టమ్. నిజం చెప్పాలంటే దీన్ని జస్ట్ ఒక అప్గ్రేడ్ అనడం కరెక్ట్ కాదు. ఇది మన జేబులో పట్టేంత చిన్న విప్లవం లాంటిది. ఓకే, ఈ టేబుల్ చూడండి ఒకసారి. వావ్! ఫ్రంట్ కెమెరా ఏకంగా 12 నుంచి 24 మెగాపిక్సెలకు డబుల్ అయిపోయింది. అంతేనా? జూమ్, వీడియో రికార్డింగ్లో మార్పులు చూస్తుంటే ఇవి మామూలు మార్పులు కావు. ఇవి ఫోటోగ్రఫీలో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాయి. 10x, అవును, మీరు చూస్తున్న నంబర్ కరెక్టే. 10x ఆప్టికల్ జూమ్. ఐఫోన్ కెమెరా టెక్నాలజీలో ఇదొక డ్రామాటిక్ చేంజ్ అని చెప్పాలి. ఇంత పవర్ఫుల్ జూమ్ ఇప్పటివరకు ఏ ఐఫోన్లోనో రాలేదు. సరే, ఈ 10x జూమ్ అసలు ఎలా సాధ్యమైంది? దీని వెనకున్న టెక్నాలజీ పేరు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది అద్దాలను వాడి లైట్ను ఫోల్డ్ చేస్తుంది. దానివల్ల ఫోన్ లావుగా అవ్వకుండానే అంత దూరం జూమ్ చేయగలదు. ఎంత మంచి ఇంజనీరింగ్ కదా! సరే, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ పక్కన పెడితే మనకుపయోగమేంటి? సింపుల్. ఇకపై చాలా దూరం నుంచైనా సరే క్వాలిటీ అస్సలు తగ్గకుండా క్రిస్టల్ క్లియర్ ఫోటోలు తీయొచ్చు. ఇది నిజంగా గేమ్ చేంజర్ కదా! అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. అప్గ్రేడ్స్ కేవలం జూమ్కు మాత్రమే కాదు. ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ డబుల్ అయ్యింది. వీడియో రికార్డింగ్ 8Kకి వెళ్ళింది. దానికి తోడు స్మార్ట్ HDR5 లాంటి సాఫ్ట్వేర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోతుంది. కెమెరా అద్భుతంగా ఉంది, ఒప్పుకుందాం. మరి ఈ ఫోన్ను పరుగులు పెట్టించే ఇంజిన్ సంగతేంటి? అంటే దాని పర్ఫార్మెన్స్ గురించి. ఇప్పుడు ఫోన్ లోపలికి తొంగి చూద్దాం. చిప్, మెమరీ లాంటి కీలకమైన భాగాల గురించి తెలుసుకుందాం. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ వెనుకనున్న అసలైన పవర్ హౌస్ ఇదే. అదే సరికొత్త యాపిల్ A19 ప్రో చిప్. ఇది ఫోన్ స్పీడ్ను, కెపాసిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ చార్ట్ చూస్తే తేడా ఎంత పెద్దదో క్లియర్గా అర్థమవుతుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో 8GB ర్యామ్ ఉంటే కొత్త మోడల్లో ఏకంగా 12GB ఉంది. అంటే 50% ఎక్కువ. ఈ అదనపు ర్యామ్తో మల్టీటాస్కింగ్ ఎంత స్మూత్గా ఉంటుందో ఊహించుకోండి. సో మొత్తానికి విషయమేంటంటే ఈ కొత్త చిప్, ఎక్కువ ర్యామ్ రెండూ కలిసి హెవీ యాప్స్ను, హై అండ్ గేమ్స్ను కూడా వెన్నలా రన్ చేస్తాయి. మన రోజువారీ వాడుకంలో ఈ తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, కెమెరా గురించి చూశాం, పర్ఫార్మెన్స్ గురించి కూడా చూశాం. కానీ ఒక ఫోన్ అంటే అంతేనా? కాదు కదా! ఇప్పుడు డిస్ప్లే, బ్యాటరీ, బిల్డ్ క్వాలిటీ ఇలాంటి మిగతా విషయాలు చూసి ఇది ఎలా ఒక కంప్లీట్ ప్యాకేజ్గా మారిందో తెలుసుకుందాం. 3000 నిట్స్, ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ డిస్ప్లే పీక్ అవుట్డోర్ బ్రైట్నెస్. ఇది ఎంత పెద్ద మార్పో తెలుసా? ముఖ్యంగా బయట ఫుల్ ఎండలో ఉన్నప్పుడు దీని పవరేంటో తెలుస్తుంది. ఆ 3000 నిట్స్ నెంబర్ వెనకున్న అసలు మ్యాటరే ఇదే. ఎండలో ఫోన్ స్క్రీన్ కనిపించట్లేదని చాలామంది ఫీల్ అవుతారు కదా, ఇది ఆ ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఇక ఎంత ఎండున్నా స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విషయానికొద్దాం. ఇక్కడ కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ చార్ట్ చూడండి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్తో పోలిస్తే వీడియో ప్లేబ్యాక్లో సుమారు 8 గంటలు ఎక్కువ బ్యాటరీ వస్తుంది. అంటే రోజంతా ఛార్జింగ్ టెన్షన్ అక్కర్లేదు. ఇంకో ముఖ్యమైన మార్పు ఫ్రేమ్ మెటీరియల్లో ఉంది. పాత ప్రో మ్యాక్స్ మోడల్స్ స్టెయిన్లెస్ స్టీల్తో కొంచెం బరువుగా ఉండేవి. కాని ఇప్పుడు గ్రేడ్ 5 టైటానియం వాడుతున్నారు. దీనివల్ల ఫోన్ చేతిలో తేలికగా ఉండటమే కాదు, చాలా స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా కూడా ఉంటుంది. సరే, ఇప్పటివరకు చాలా విషయాలు చూశాం గదా, వాటన్నిటినీ కలిపి ఒక్కసారి చూస్తే అసలు ఈ అప్గ్రేడ్ ఎందుకంత స్పెషలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం మొదట్లో అనుకున్నట్టే ఇదేదో చిన్న అప్డేట్ అస్సలు కాదు. ఎందుకంటే 10x ఆప్టికల్ జూమ్, 8K వీడియోతో ఒక ప్రొఫెషనల్ కెమెరా, A19 ప్రో చిప్, 12GB ర్యామ్తో సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, రోజంతా వచ్చే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఇంకా బ్రైట్గా,
స్ట్రాంగ్గా లైట్గా ఉండే ప్రీమియం బిల్డ్. ఇలా ప్రతి విషయంలోనూ ఇదొక పెద్ద జంప్. ఇది ఐఫోన్ హిస్టరీలోనే ఒక మేజర్ మైల్స్టోన్ అవుతుంది. అయితే వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. స్మార్ట్ ఫోన్లు ఇంత పవర్ఫుల్గా తయారవుతున్నప్పుడు, అంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంటివి ప్రొఫెషనల్ కెమెరాల పని, కంప్యూటర్ల పని కూడా చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో ఒక ప్రో ఫోన్కి, ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్కి మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోతుందేమో, ఏమంటారు?